ఈరోజు నీ మైకేదయ్యా యావత్ తెలంగాణే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ తెలంగాణ బిడ్డలున్నారో, తెలంగాణ వాదులున్నారో, తెలంగాణ ఉద్యమకారులున్నారో, దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు ఆ ఉద్యమ పార్టీ అధికార పార్టీగా ప్రభుత్వాన్ని నడిపించి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ రజతోత్సవ ముగింపు కార్యక్రమం ఈ రోజుతోటి రేపటి నుండి 26వ సంవత్సరానికి ప్రవేశించబోతా ఉంది. మనందరికీ తెలుసు, కేసీఆర్ గారి అధ్యక్షతన కేసీఆర్ గారు ఎల్కతుర్తి గ్రామంలో లక్షలాది మంది సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఉద్యమకారులకు, అభిమానులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ప్రజలు మనకు ప్రతిపక్షంలో ఉండే పాత్ర ఇచ్చిళ్ళు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా 10 సంవత్సరంలో మనం చేసిన పనులన్నీ చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలి, ప్రజా పోరాటం చేయాలని ఆనాడు కేసీఆర్ గారు ఎల్కతుర్తి రజతోత్సవ సంబరాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజుతో ముగిసిపోయి రేపటి నుండి మరి రేపు ముగింపు కార్యక్రమం కూడా తెలంగాణ భవన్ లో ఉన్నది. ఇప్పటికే మొన్న జగిత్యాల్లో దానికి ముందుగానే ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణ యాగం చేయాలి. ఉద్యమంలో ఆనాడు ఏ రకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినామో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం కోసం యాగంలా ఉద్యమం చేయాలని కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. కేసీఆర్ గారు 2025లో ఎల్కతుర్తి ఇచ్చిన పిలుపుని అందుకొని గణపురం నియోజకవర్గము అనేక ప్రజా పోరాటం చేయడం జరిగింది. ప్రధానంగా రైతుల పక్షాన నిలబడి నియోజకవర్గ ప్రజల రైతుల ఆకాంక్ష మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సహకారంతో, ఆశీర్వాదంతో, ఆదరణతో, అభిమానంతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మొదటి రోజు ఒకే రోజు 29 కిలోమీటర్లు వేలేరు మండల కేంద్రం నుండి మల్లన్నగండి రిజర్వాయర్ వరకు రాత్రి 9 గంటల వరకు ముగిసే కార్యక్రమం జీవితంలో మర్చిపోలేదు.